ఎక్కడికి వెళ్తున్నావు? ఊరికి. ఏ ఊరికి వెళ్తున్నావు? పల్లెకి. ఎందుకు వెళ్తున్నావు? ఎందుకంటే అందుకే విన్నావా? పల్లెకి బోనాలకి వెళ్తున్నామని చెప్పు. పల్లెకి బోనాలకి వెళ్తున్నాం. లైక్ షేర్ సబ్స్క్రైబ్. సో ఎర్లీ మార్నింగ్ అయితే స్నానాలు చేసి రెడీ అయ్యి మేమైతే ఊరికైతే స్టార్ట్ అయిపోయాము. ఆల్రెడీ మా వాళ్ళు చెప్పారు కదా బోనాలకు వెళ్తున్నాం అని చెప్పేసి. సో స్టార్ట్ అయిపోయాం అనమాట. అండ్ వెళ్తూ వెళ్తూ మా వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు. ఎంజాయ్ చేయండి. సో చూసారు కదా రోడ్ని, అంటే ఎప్పుడు వెళ్ళి వచ్చే రోడ్డే, కానీ మా వాళ్ళు ఇది చూడు అది చూడు అని చెప్పి రోడ్డు వ్యూని చూస్తూ మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నారు అనమాట. ఏం చేస్తుర్రా? ఏమనకు అని ఏమనలే. నాకు ఎందుకో తెలియదు కానీ ఈ వ్యూ అయితే చాలా ఇష్టం. మార్నింగ్ అయితే చాలా బాగుంటుంది. పక్కనే పొలాలు ఉంటాయి కదా, అందుకే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. ఎలా అల్లనా? మంచి వాసన వస్తుంది. రెండు పెట్టిరా పోనీ మళ్ళీ మెసేజ్ పెడతాను. గుచ్చుతుంది కదా కూర్చుతుంది. హాయ్ హాయ్ చెప్పు. ఇక్కడ హాయ్ చెప్పు. శ్రీతన్ ఇక్కడ డాన్స్ చేస్తుండు. పాట పెడతాడు ఆమె పెద్దాడి అట్లా ఎలా తమ్ముడికి. సో ఇంట్లో వర్క్స్ అనే చేసి మళ్ళీ కొత్త ఇంటి దగ్గరికి అయితే వెళ్ళాము. ఎందుకంటే బోనాలు అక్కడ చేయడానికి. సో ఏంటి అంటే రెంట్ హౌస్ కదా మేము ఇప్పుడు, అంటే నార్మల్గా ఉన్నది. సో దాంట్లో చేయొద్దు అని ఒక డౌట్ ఉండే. సో పంతులను అడిగితే మీరు కొత్త ఇంటి దగ్గర చేసుకోవచ్చమ్మా అని చెప్పేసరికి ఇంకా మేము కూడా ఇక్కడ చేయడానికి అయితే వచ్చాము. కానీ మస్తు ఎండ కొట్టింది. సో ఇక 2 బోనాలు చేసి మంచిగా రెడీ చేసి ఇక కోతులు అవన్నీ రాకుండా మంచిగా అంటే వాటికి సేఫ్టీగా సో పెట్టేసి వెళ్ళామన్నమాట. ఇంటికి వెళ్ళి లంచ్ చేసాము. లంచ్ క్లిప్ తీయలేదు, సో మర్చిపోయాను. సో లంచ్ తర్వాత పిల్లలు మళ్ళీ బయట ఆడుతున్నారు. సో ఆడుతున్నారు అని చెప్పేసి నేను చిన్నగా క్లిప్స్ తీసాను అనమాట, చిన్న క్లిప్స్. సో బోనాలకు మేము కూడా రెడీ అయ్యాము. ఇంకా బోనాలు స్టార్ట్ అయ్యాయి అని చెప్పేసి మా వాళ్ళు రెడీ అవుతున్నారు. అండ్ దట్టు వాళ్ళ డాడ్ డ్రాప్ చేస్తా ఇంటి దగ్గర అంటే ఎక్కినారు అనమాట. ఇంకా మేము బోనం ఎత్తుకొని వెళ్తున్నాము. ఇది ఫస్ట్ బోనము. 2 బోనాలు ఉంటాయి. సెకండ్ బోనానికి వీడియో తీయలేదు. సో ఇది చిన్ని బోనాల బ్లాగ్ అనమాట. సో ఇక్కడ మా అత్తమ్మ కొబ్బరికాయ కొట్టి బోనానికి అయితే మొక్కింది. ఇంకా బోనం మొక్కినాక ఇంకా నాకైతే ఎత్తింది అనమాట. ఫస్ట్ శ్రీనికని ఎత్తిలా, ఎందుకంటే దాన్ని మొయ్యలేదు కదా, ఎత్తినట్టు ఒక 5 అడుగులు వేసిన తర్వాత మేమైతే ఎత్తుకుంటాము. నువ్వు ఎందుకు ఎగురుతున్నారు? ఎగురదు. వచ్చుడు ఇటు రాకూడేటవా? వస్తాడు. ఎవరు వచ్చిర్రు? ఎవరు రాలే.
ఫస్ట్ బోనం తర్వాత మాకైతే కొద్దిగా గ్యాప్ ఇస్తారు. గ్యాప్ అంటే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అట్లా గ్యాప్ ఇస్తారు. ఎందుకో తెలీదు, బట్ కొద్దిగా గ్యాప్ ఇస్తారు, మనకి రిలాక్స్ అవ్వడానికి టైం ఉంటుంది. సో ఆ లోపు ఫొటోస్, వీడియోస్, డాన్స్లు ఇవన్నీ కంప్లీట్ చేసేసుకొని మా ఈ బోనాల వ్లాగ్ని ఇక్కడితోనే ఏం చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.